99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. పంచవటి విద్యాలయంలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కు, హెల్త్ క్యాంపు, ఐ క్యాంపును ప్రారంభించారు. ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్, స్కూల్, హాస్పిటల్ జోను, యూటర్న్ తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తాం, ప్రమాదాలను తగ్గిస్తామని విద్యార్థులతో కలిసి మంత్రులు మానవహారం నిర్వహించారు. అనంతరం హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ వాహనదారులతో కలిసి బైక్ ర్యాలీ చేశారు. రోడ్డు నిబంధనలు, ప్రమాదాలు జరగకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహణపై విద్యార్థులు రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞలు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం అటు రవాణా శాఖ, పోలీస్ శాఖ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా కార్యక్రమం తీసుకుంటా ఉంది. అవగాహన కార్యక్రమం ఇది. ఎప్పుడు కానీ మనం సామధాన భేద దండ అంటే ఒకటేసారి కానీ మనం ముందు అవగాహన కలిగించకుండా ఇది చేసినట్టయితే మీకు న్యాయం జరుగుతుంది చెప్పకుండా, ఇది చేయమని మనం మార్పు చూపెట్టకుండా మనం దండిస్తే ఎంత తప్పు. అందుకే ఇలా సామధాన భేద దండ ఆలోచనలో భాగంగా ఈ యొక్క రోడ్డు భద్రత మీద అవగాహన కలిగించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తే మనమందరం సంబంధించిన భాగస్వామ్యం అయితే తప్ప ప్రజల భాగస్వామ్యం లేదు ఈ కార్యక్రమం విజయవంతం కాదు. కాబట్టి మేము ప్రభుత్వం పక్షాన యావత్ తెలంగాణ ప్రజలను ప్రమాదరహితంగా ఎటువంటి ప్రాణాల అపాయం లేకుండా రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ తెలంగాణ యాక్సిడెంట్ రహిత తెలంగాణగా చేయాలని కోరుతా ఉన్నాం. ప్రజాపాలన